అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. మనం ఇప్పుడు 6th క్లాస్ తెలుగు సబ్జెక్ట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి అనే బుక్లో నుంచి ఒక పోయంని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లానే 9వ లెసన్ ధర్మ నిర్ణయం అనే లెసన్ని ముందు పేజీలో ఉన్న పిక్చర్ గురించి కూడా తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునే పోయము ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా తెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలో ఉంచి పలుకులు బయలు వెల్లడతాయో, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెటారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పుడు మనం చెప్పుకున్న పోయము రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి అనే బుక్లో నుంచి తీసుకున్న పోయము. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పోయము రచించినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త, బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిది. ఇంకొక కవి పేరొచ్చి గుడిపాటి వెంకటాచలం. కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి పరితపించాడు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు. మనకిక్కడ ఒక చిన్న స్టోరీ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక చిత్రం అనేది కనపడుతుంది. ఆ చిత్రంలో ఎవరెవరు కనపడుతున్నారు? ఒక పులి, ఒక జింక కనపడుతున్నారు. ఫస్ట్ పిక్చర్లో మనకి ఏమనిపిస్తుంది? పులి, జింక మధ్య సంభాషణ అనేది జరుగుతుంది. ఏమని? జింక ఏమంటుంది? నన్ను చంపకు, నా బిడ్డకు పాలిచ్చి వస్తా. సరే, నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తాను, త్వరగా తిరిగిరా. జింక ఏమంటుంది పులితో? నన్ను తినొద్దు, నేను నా బిడ్డకి వెళ్ళి పాలిచ్చేసి మళ్ళీ వస్తాను, అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు అని అడుగుతుంది. సెకండ్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? జాగ్రత్తగా ఉండు, కొత్తగా ప్రదేశాలకు వెళ్ళకు, నేను మళ్ళీ తిరిగి రాను. అంటే ఇక్కడ జింక తన పిల్లతో చెప్తుంది సమాధానం, మంచి మాటలు చెప్తుంది. ఏమని? జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ తిరిగి రాను, కొత్త ప్లేసులకి ఎక్కడికి వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్తుంది. మూడో పిక్చర్లో జింకి తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. మాట మీద నిలబడ్డావు, నిన్ను చంపితే నాకు పాపం తగులుతుంది, నీ బిడ్డతో హాయిగా ఉండు. మళ్ళీ మూడో పిక్చర్లో మనకి ఏం తెలుస్తుంది? జింక మళ్ళీ తిరిగి పులి దగ్గరికి వస్తుంది. అప్పుడు పులి ఏమంటుంది? జింకని అది తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వైతే మాట మీద నిలబడ్డావు, నిన్ను చంపితే నాకు పాపం అనేది వస్తుంది అని అంటుంది పులి. పులి జింకను చంపకుండా వదిలేసింది. అంటే ఇక్కడ జింకను నాలుగో పిక్చర్లో పులి జింకను తినకుండా వదిలేసింది.
ఇక్కడ మనకి ఈ పిక్చర్లో ఈ చిన్న పిక్చర్స్ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? మనము అది చాలా నిజాయితీగా ఉంది, మాట మీద నిలబడింది జింక. అందుకనే దాని యొక్క నిజాయితీని దాన్ని చూసి పులి దాన్ని చంపకుండా వదిలేసింది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.